హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ జాకెట్ ముక్క లైనింగ్ వేరువేరుగా కాకుండా కలిసి ఎలా కట్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఒక 1 మీటర్ లైనింగ్ తీసుకొని లైనింగ్కి ఆ చివర ఈ చివర కొంచెం అంచు వస్తుంది కదా, దాన్ని నేను వేసుకున్నాను కట్ వర్క్ కాబట్టి. అంటే మళ్ళీ మలిసి కుట్టాల్సిన పని లేకుండా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ని జాకెట్ ముక్క ఉంది కదా, దాన్ని ఇప్పుడు నేను మలిచి దాని మీద పెడతా. ఇట్లా పెట్టుకొని మడిచి దాని మీద పెట్టుకొని ఒక 1/2 ఇంచు లైనింగ్ అంచు కుట్టొచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ అనేది కొంచెం ఈ బ్లౌజ్ క్లాత్ని ముందుకు వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ లోపలికి ఉండడం వల్ల ఆ కట్ వర్క్ అనేది మనకు నీట్గా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది కాబట్టి. అయితే ఆదికి బ్లౌజు ఇచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, ఆ హ్యాండ్ పొట్టిగా ఉంది, వర్క్ ఎంత వస్తే అంత బ్లౌజ్ పొడవు పెట్టమని చెప్పారు నాకు. హ్యాండ్ అయితే 6 ఉంది ఆమెది, కానీ ఇది 8 ఉన్నది వర్క్ బ్లౌజు. 8 పెట్టమన్నారు. వర్క్ ఎంత వస్తే అంత పెట్టమన్నారు, అంతని లేదు. నేను హ్యాండ్ కొలత తీసుకుంటున్నా. నేను 8 తీసుకున్నా. చంక డౌన్ నేను 3.5 తీసుకున్నా. చంక లూజు మనం బ్లౌజ్తో కొలుసుకోవచ్చు, కాకుంటే నేను ఆల్రెడీ కొలిసా కాబట్టి నేను 8 ఉందని 8 పెట్టేసా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. వర్క్ ఎక్కడికుంటే అక్కడ వరకు నేను కట్ చేస్తున్నా. ఇంకా నేను తను చెప్పింది కాబట్టి, తను ఎలా కుట్టమంటే అలా కుట్టాలి కాబట్టి, కస్టమర్స్ కాబట్టి మనం అలానే కుడతామని కట్ చేస్తున్నా. మిడిల్లో ఒక గుర్తు పెట్టుకొని ఆ 4 మడతలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకొని ముక్క ఎంత పడుతుందో చూసుకొని, ఇప్పుడు ఈ కింద లూజు చూసి దాన్ని బట్టి చంక ముక్క ఎంత పడుతుందో మనకు అర్థమవుతుంది. ఆ మిగిలిన ఇప్పుడు మిగిలింది కదా ఈ క్రాస్లో మనం ఆ జాకెట్లో ముక్కలో మిగిలిన మనకు ఉన్నది కదా ఈ ముక్క తీసి మనం ఇక్కడ జాయిన్ చేసుకుంటే మొత్తం వర్క్లో ఉంటుంది. లేదు చంకలో కుచ్చుకుంటుంది వద్దు మాకు అంటే నార్మల్ క్లాత్ తోటైనా మనం చంక ముక్క కట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఇదైతే మొత్తం చూడడానికి వర్క్ చంక ఎక్కడ ముక్క పట్టినట్టు కనిపించదు మనకి. ఇప్పుడు వెనక పార్ట్ కట్ చేయటం చూసుకుందాం. లైనింగ్ ఫస్ట్ వేసాను నేను. లైనింగ్ ఫస్ట్ వేయటం వల్ల జారిపోకోకుండా పైన క్లాత్ అక్కడ స్టిఫ్గా ఆగుతుంది అనేసి లైనింగ్ వేసా. అదే బ్లౌజ్ పీస్ క్లాత్ వేస్తే జారుతుంటుంది. లైనింగ్కి అంచు ఉన్నది కదా, ఇప్పుడు మనం మీటర్ ముక్క తీసుకున్నాం కాబట్టి 1 సైడ్ హ్యాండ్ తీసినాం కాబట్టి 1 సైడ్ అంచు ఉన్న అంచుని సేమ్ శారీలో అట్లనే వస్తుంది కాబట్టి అది నేను 2 అంచులు కలిపి ఒక సైడ్ వేస్తున్నా. అది ఎందుకంటే అంచు మలిసి కుట్టుకోకుండా మామూలుగా మనకు కుట్టడం సేవ్ అవుతుంది. ఒక కుట్టుతోటి దాన్ని సెట్ చేయొచ్చు. అంతేకాదు దాన్ని నడుము పట్టి కూడా మనం నడుముకు ముక్క కట్టాల్సిన అవసరం లేదు. నడుము పట్టినే మలిసి వేయచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను, మీరు చూద్దాం. పొడవు 14 ఇంచులు ఉన్నది. నేను 14 ఇంచులు తీసుకున్నా. పైన ఒక 1/2 ఇంచు ఖర్చుకు తీసుకున్న ఎక్స్ట్రా. కింద నేను 1.5 ఇంచు నడుము మడవడానికి పెట్టాను. నడుము పట్టి కట్టుకోకుండా అది మలిచి ఎలా కుట్టడానికి వదిలేసిన క్లాత్ అది కూడా మీకు కుట్టడంలో చూపిస్తాను నేను. నేను షోల్డర్ తంది 5 తీసుకున్నాను. అందులో 2 నెక్కు కొలత నెక్కుకు తీసా. చంక డౌను 6 తీసుకున్నా. ఆమె బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుసుకుందాం. బ్లౌజ్ లూజు వెనక పార్ట్ కొలవాలి ఎప్పుడైనా. ముందు భాగం కొలిస్తే అది సాగినట్టు వచ్చి క్లాత్ లూజు అట్లా రావచ్చు, కానీ వెనకది కరెక్ట్గా మనకు మెజర్మెంట్స్ అర్థమవుతుంది. ఇది నాకు 18.5 ఉన్నది, అంటే 9.5 లూజ్ పెట్టుకోవాలి మనం.
నేను 2 ఇంచులు ఖర్చుకు వదిలేస్తున్నా. ఇప్పుడు అక్కడ నుంచి అక్కడికి మనం ఇంతకుముందు కొలత పెట్టుకున్నాం కదా 5.5, ఆడ నేను గీటు కుట్టేస్తున్నా. నడుం లూజు కూడా ఒకసారి కొలుసుకొని, నడుం 14.5 వచ్చింది, 7.5 పెట్టుతున్నాం. 2 ఇంచులు ఖర్చుకి, డాట్స్కి కూడా అంతే ఖర్చు కొంచెం వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక లైన్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కూడా ఒక లైన్ వేసుకుంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది మనం 1.5 తీసుకున్నాం. 5.5 ఉంది కాబట్టి అందులో మిడిల్లో నుంచి మనం ఆ క్రాస్ తీసుకోవచ్చు. మిడిల్లో ఒక గీటు పెట్టి అక్కడ నుంచి ఆ క్రాస్ మనం తిప్పొచ్చు. దానివల్ల చంక క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఎట్లా ఎంత తీయాలనేది తెలుస్తుంది. ఇప్పుడు నెక్కు కొలుచుకుందాం మనం. ఆమె నెక్కు పొడవు లెక్క తీయకోకుండా నేను కప్పు ఎంత ఉందో చూస్తున్నా. నేను 4.5 ఉంది. నేను కింద మలిచి కుట్టాలన్నా కదా, దానికి వదిలేసి పైన తీసుకుంటున్నా 4.5. మళ్ళీ పావించేసి మళ్ళీ ఖర్చుకు తీస్తున్నా మెడ పట్టి మలవడానికి. నేను కింద వైపున పైన 2 తీసుకున్నా కదా, కింద వైపున నేను 2.5 తీసుకుంటున్నా. ఆమె కింద వెడల్పు రావాలని చెప్పేసింది నెక్కు, అందువల్ల పైన 2 తీసుకుంటున్నా. కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మనం నెక్కు కట్ చేయడానికి ఉంటుంది. కొంతమంది షోల్డర్ నెక్కు వెడల్పు మెడ వెడల్పు తక్కువ ఉండాలంటారు. అలాంటప్పుడు మనం కింద కూడా 2 తీసుకోవచ్చు. కానీ తను ఈ బ్లౌజ్ ఆమె నన్ను కింద వెడల్పు ఎక్కువ తీయమన్నది, దానివల్ల నేను ఒక 1/2 ఇంచు ఎక్కువ తీస్తున్నా. లైన్ ఎట్లా వేసుకొని కట్ చేసుకుందాం. ఈజీ ప్రాసెస్లో మీకు లైనింగ్ తోటి బ్లౌజు అట్లా ఆగదు, మాకు దానికి విడిపోతుందేమో, మేము అట్లా కట్ చేయలేమో అనుకుంటే మీరు అక్కడ పిన్నులు పెట్టుకొని సేఫ్టీ పిన్నులు పెట్టేసైనా అక్కడ మీరు కట్ చేయొచ్చు. చాలా ఈజీగా ఇలా కుట్టొచ్చు, బ్లౌజు కట్ చేయొచ్చు. మనకు లైనింగ్ ఒకసారి పైన క్లాత్ ఒకసారి కట్ చేయాల్సిన, కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. మనకు చాలా తక్కువ టైంలో బ్లౌజ్ కుట్టచ్చు. ఇప్పుడు ఆమె కొలతల కాడికి మనం ఒక కాటు పెట్టుకుని వదిలేస్తున్నాం. నడుం పట్టి మలవాల్సిన కాడ కూడా ఎంత మలవాలో ముందే కాటు పెట్టుకొని ఉంచుకుంటున్నా. డాట్ వేయడానికి షోల్డర్కి మిడిల్లో నుంచి తీసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్ ఇది. ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు లైనింగు జాకెట్ పీస్ సేమ్ ఉన్నదా లేదా అని మనం చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే ముడతలు రాకుండా కింద లైనింగ్ ఉన్నదా లేదా, మళ్ళీ లైనింగ్ సరిపోని రాకపోవడం, జాకెట్ సరిపోని లేకపోవడం ఇట్లా అయిపోతుంది. షోల్డర్ కాడ ముక్క కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని, షోల్డర్ మనకు 14 ఇంచులు ఉంది కాబట్టి నేను 12 ఇంచులు తీసుకుంటున్నా. తనకి షేప్కు 2 ఇంచెస్ వదిలేసిన. ఒకసారి సంక అంతా ఒక లైన్ వేసుకుంటే పై పార్ట్ తీసేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు కుట్టే విధంగా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. నడుం పట్టి ప్లస్ షేప్కి 2 ముందే మలిచాను నేను. సేమ్ మీరు అలా ఇట్లా లైన్స్ వేయకోకుండా కూడా మీరు అలా కూడా కట్ చేయొచ్చు.
మీకు అర్థం కావడం కోసం గీసి నేను చెప్తున్నా. ఫ్రంట్ ఎంత ఉందని చూసుకోవాలి, ఎందుకంటే తనకన్నా ఎక్కువ పెడితే ఫ్రంట్ లూజ్ వస్తుంది, తక్కువ పెడితే సేఫ్ బెల్ట్ పైకి వస్తుంది. అందువల్ల మనం అది ఎంత ఉందో దానంతా చూసుకోవాలి. తన ముందు కొలత తన బ్లౌజ్కి మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతే చూసుకోవాలి. సేమ్ అదే విధంగా నెక్ కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు కట్ చేద్దాం. నాకైతే ఇట్లా బ్లౌజులు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. మీరు పిన్నులు పెట్టుకోండి. నాకు అలవాటు అయింది కాబట్టి ఇలా కట్ చేయడానికి నాకేం ఇబ్బంది అనిపించట్లేదు. మీకు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు ఫస్ట్ టైం కాబట్టి. ఎక్కడికక్కడికి మీరు పిన్నులు పెట్టేసి కట్ చేయండి. 3 ఇంచుల తర్వాత డాట్ కట్ చేసుకొని మార్కు పెట్టండి. మనం మిడిల్లో తీసుకునైనా పెట్టుకోవచ్చు. ఆర్మ్ నుంచి 4 తీసుకొని పెట్టేయండి. దీనివల్ల ఫ్రంట్ భాగం చాలా క్లియర్గా మంచిగా ఉంటుంది, ముడతలు లేకోకుండా నీట్గా వస్తుంది మనకి. అయిపోయింది. సేఫ్ బెల్ట్ తీసుకునే విధానం. సేఫ్ బెల్ట్ చాలా వరకు చాలామంది, కొంతమంది మందం ఎక్కువ వేస్తుంటారు, కొంతమంది ఏమో మాకు ఎక్కువ మందం ఒత్తుకుంటుందని అంటారు. ఈమె మాత్రం సేఫ్ బెల్ట్ మందంగానే పెట్టమన్నది. నేనైతే 4 ఫోల్డ్లో లైనింగ్ తీసుకుంటున్నా. పైన అక్కడ 3, ఇక్కడ 2.5 తీసుకున్నాను నేను. సేమ్ అంతే బ్లౌజ్లో నుంచి కూడా, బ్లౌజ్ క్లాత్లో నుంచి కూడా నేను డబల్ తీస్తా షేప్కి. అంటే లైనింగ్ లోపల పెట్టేసి పైన. చాలా ఈజీ ప్రాసెస్ ఇది అసలు. ఒకసారి మీరు అలవాటు అయిపోతే ఈజీగా కుట్టేసుకోగలుగుతారు. మీరు ఇంట్లో ఉండి కూడా కుట్టుకోవచ్చు. చూడండి నేను ఎలా పెడుతున్నా. ఈజీ అయిపోయింది. కదలకుండా మనం కుట్టేసుకుంటే దేనికి దానికి అయిపోతుంది. ఇక ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుంటే ఈజీగా అయిపోతుంది. అయిపోయింది బ్లౌజ్ కట్ చేయటం. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కుట్టడం ఎలానో మీకు చూపిస్తాను.